నా యేసయ్యకు నా జీవితం ఇంపుగా ఉండాలి. నేను ఏది చేసినా నా యేసయ్యకు నచ్చినట్టే నేను చేయాలి, మనుషులు నచ్చినట్టు కాదు. యేసయ్యకు ఇష్టంగా బ్రతకాలని, యేసయ్యకు నచ్చినట్టుగా బ్రతకాలని, యేసయ్యకు ప్రేమకు సమీపంగా వెళ్ళాలి, యేసయ్య ప్రేమను పొందుకోవాలని అందరి నచ్చినట్టు జీవితాన్ని వదిలేసుకొని, నీకు నచ్చిన జీవితాన్ని వదిలేసుకొని యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యకి నచ్చినట్టుగా ఉన్నావే, ఇప్పుడు ఎందుకు మారిపోయావు? ఎవరు మార్చారు? ఏది మార్చింది? మనం అనుకుంటున్నాం, బైబిల్ పట్టుకున్నాం, తెల్లబట్టలు వేసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చప్పట్లు పడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుడు నేనంటే ఇష్టంలే అనుకుంటున్నావేమో. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చగా ఎందుకుంటున్నావు నువ్వు? అటు లోకం ఇటు భక్తి కావాలని రెండు పడవల మీద కాలు పెట్టి గోడ మీద పిల్లిలాగా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవకాశవాదిలాగా ఎందుకు మారుతున్నాం? దేవునికి మన జీవితం ఎలా ఉంది అనేది కావాలి.